సీరియల్ టాక్టిక్స్ అన్నటువంటిదే ఒకటి. అంటే డైవర్షనల్ టాక్టిక్స్ ఇది. అంతకు మించి ఏం లేదు. సమస్య తొలి దశలో ఉన్నప్పుడు పరిష్కరించుకోవాలి. అలా కాకుండా సాగదీస్తే దాని పర్యవసానం ఇంతకుముందు తెలుగుదేశం ఎన్నో సార్లు ఫేస్ చేసింది. మరి ఎందుకు ఆలోచించట్లేదో ఆయన అర్థం కావట్లేదు. అంటే బాబు గారు సాగతీస్తారు అనేటటువంటి ఒక మాట ఉంది. అది మరొకసారి హ్మ్. ప్రస్ఫుటం అవుతుంది. తప్పు హ్మ్. చేశాడు. "ఏమయ్య నీ తప్పు పక్కెళ్ళిపో." లేదా తప్పు సరిదిద్దుకో. ఫస్ట్ తప్పు సరిదిద్దుకొని ఇవ్వాలి అవకాశం. అవును. హ్మ్. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ఎనఫ్. హ్మ్. గెట్ హ్మ్. ఔట్ అంతే. హ్మ్. అలా హ్మ్. కాకుండా తప్పు చేస్తున్న వాడిని, మన పార్టీని దెబ్బతీస్తున్న వాడిని వెనకాల ఉంచుకుంటే, సమర్థించుకుంటే ఎట్లాగా? ఇప్పుడు ఇప్పుడు 3 బాబు సార్లు గారికి అయిపోయిందేమో? కలిపూడి 30 శ్రీనివాస్ గారు. సార్లు అయిందక్కడ. అదే. అదే. అంటే ఆ! కొలికపూడి దాంట్లో బాబు గారికి పెద్ద అయోమయం ఏంటంటే, హ్మ్. ప్రపంచం ముందు మనం కనబడేదొకటి, ప్రపంచం వెనకాల మనం ఒకటి. ప్రపంచానికి అసలు రాష్ట్రంలో బెల్ట్ షాపులే లేవు. చాలా ప్రశాంతంగా ఉంది. మైనింగ్ చాలా బాధ్యతగా జరుగుతోంది. ఇసుక ఎవరు అక్రమంగా అమ్ముకోవట్లేదు. అవసరమైన వాళ్ళే కొనుక్కుంటున్నారు. ఇది ప్రపంచానికి. ఇదివరకు వ్యవస్థల విధ్వంసం జరిగేది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు అట్లాగా అమ్మేసుకునేవాడు. ఇసుక రోజు జగనే లారీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి లారీల ఇది అన్ని చోట్ల తీసేసుకుని తను వాళ్ళ బంధువులందరూ కలిసేసి ఇది పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకెళ్ళి అమ్ముకుని డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. లేకపోతే గనక అదేది మైనింగ్ ఆయన బంధువులందరూ కలిసేసి లారీలు పొద్దున్నే రాత్రిపూట ఎవరు చూడకుండా వచ్చేసేసి వాళ్ళే తీసుకెళ్ళి అమ్మేసుకుని కోట్లు తీసుకెళ్ళి ఆ ప్యాలెస్ బెంగళూరులోనో లేకపోతే హైదరాబాద్ లోటస్ పాండ్లోనో లేకపోతే తాడేపల్లిలోనో గోతులు తవ్వి అందులో డబ్బులు దాచుకునేవాడు. ఈ తరహా ఒక సైకలాజికల్గా ప్రిపేర్ చేశాం జనాన్ని. ఇప్పుడు అవి